చంద్రబాబు నాయుడు గారు అయితే కాకి చొక్కాలు వేసుకొని ఆటోలో ప్రయాణం చేసి ఈ రోజు నేను ఆటోలో ప్రయాణం చేస్తాను పెద్ద ప్రచారం చేసుకున్నాను. ఆయన ఆటోలో ప్రయాణం చేస్తూ మాకెందుకు, విమానంలో ప్రయాణం చేస్తూ మాకెందుకు, ఆటో కార్మికులు మీరేం చేస్తారో చెప్పాలా. అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీశక్తి పథకం పెట్టారు. ఆ స్త్రీశక్తి పథకంలో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. అదేంటి పక్క రాష్ట్రాలు చూసి తెలంగాణలోని కర్ణాటకలో చూసి పెట్టారు. మరి అదే తెలంగాణలో కర్ణాటకలో కూడా ఈరోజు కేరళలో వెల్ఫేర్ బోర్డు ఉంది. ఆ వెల్ఫేర్ బోర్డు ఎందుకు పెట్టరని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. అలాగే పక్క రాష్ట్రం తెలంగాణలో ఆటో కార్మికులు కాదు మొత్తం ఈ చలాన్లు రద్దు చేసి 20% కడితే మొత్తం చలాన్లు రద్దు చేశారు. మరి ఆ పద్ధతి ఎందుకు పెట్టరు అంటే మీరు అధికారం రావడం కోసం, మీ హక్కుల కోసం, మీరు పెరగడం కోసం ఈరోజు పెడుతున్నారు తప్ప కార్మిక సంస్థలు పనిచేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నారో యూనిఫామ్ కాకి షర్ట్ మా కాకి సొక్కాలు వేసుకుని హామీలు ఏదైతే ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఇది కాని పక్షంలో రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపించే పరిస్థితి వస్తుంది. అలాగే మా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా కూడా ఈ ఆటో కార్మిక సంస్థలు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.